హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి శ్రీవరల్ 36. ఆల్రెడీ నేనైతే లాంగ్ వీడియో వారాహి మాత నవరాత్రులు ఎలా చేసుకోవాలి అనేసి అయితే ఒక వీడియో అయితే పెట్టాను కదా. ఇంకా మనకైతే వారాహి గుప్త నవరాత్రులు అయితే నిన్నటి నుంచి అయితే మొదలయ్యాయి. మనము పూజ పీఠకం పెట్టుకోకుండా ఎలా చేసుకోవాలో ఈజీగా అనేది నేనైతే అలానే చేసుకున్నాను. అది చూడండి, మీకు నచ్చితే ఇలానే చేసుకోండి. సేమ్ పీఠకం పెట్టినా సరే ఇలానే చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ ఆర్భాటంగా లేకుండా అయితే చక్కగాను చేసుకోవచ్చు. మనము ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు గాని, చిన్న పిల్లలతో ఉండే వాళ్ళు గాని నేను చేసే విధంగా అయితే పెట్టుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఈ మధ్య రకరకాల కిట్లు కూడా దొరుకుతున్నాయి కదా, ఆ కిట్లు తెచ్చి కూడా చక్కగాను పూజలు అయితే చేసుకుంటున్నారు. అంటే అది వాళ్ళ వరకు వాళ్ళ ఇష్టము. కిట్లు ఏమీ లేకుండా చక్కగాను ఒక ఫోటో ఉంటే సరిపోతుంది. ఇంకా కొన్ని అయితే మన ఇంట్లో కొన్ని దొరికినవే కదా. ఇంకా పసుపు, కుంకుమ, గంధము, ఒత్తులు, నూనె ఇలాంటివన్నీ కూడా మనం నిత్య పూజకి ఎలా ఉపయోగిస్తామో అలానే కూడా వీటికి కూడా పెట్టుకుంటాం అన్నమాట. అది ఎలానో అంటే నేను ఇక్కడ ఏవేవి పెట్టానో ఎలానో చెప్తాను. అలాగే వీడియోను అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టట్లేదు. వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకు అయితే చూడండి. ఎక్కువ ఆర్భాటం లేకుండా ఈజీగా పూజ అయితే ఎలా చేసుకోవాలా అనేసి అయితే చెప్తానన్నమాట. అంటే నాకు తెలిసే విధంగా అయితే నేను చేసుకున్నాను. మీకు నచ్చితే ఈ విధంగా చేసుకోండి. నేను పూజా మందిరంలోనే ఒక సైడ్ కి అయితే ఎప్పుడు ఉంటుంది, అదే ప్లేస్ లో పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఫోటో కింద అయితే ఎర్రని జాకెట్ ముక్కు ఉంటుంది కదా, వాటిని అయితే వేసుకున్నాను. మీకు అది లేకపోతే పసుపుదైనా వైట్దైనా ఏదో మీకు నచ్చింది అయితే వేసుకోండి. ఎరుపు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. వీలైనంత వరకు అయితే వేసుకోండి. అలాగే 2 బౌళ్ళు అయితే పసుపు కుంకుమ అయితే వేసి పెట్టాను. ఒక దాంట్లో లవంగాలు, ఒక దాంట్లో యాలకులు అయితే వేసాను అనమాట. ఇది మీకు నచ్చితే ఇవి వేసుకోండి, లేకపోతే లేదు, అది మీ వరకు మీ ఇష్టం అనమాట. ఇంకెక్కడైతే అమ్మవారు పసుపు ముద్దనైతే కలిపాను అనమాట అమ్మవారి రూపంగా. అలాగే వినాయకుడిది ఒకటి కలిపి పెట్టాను. మనకి విగ్రహాలు అయితే ఉండవు కదా, అందరింటిల్లో ఒక్కొక్కరింటిల్లో ఉంటాయి, ఒక్కొక్కరింటిల్లో ఉండవు. లేకపోయిన వాళ్ళు ఇలా పసుపు ముద్దగా కలిపి అమ్మవారిగా భావించుకుంటే సరిపోతుంది. అమ్మవారిని పూజ చేస్తాం కూడా. ఇంకా అమ్మవారు అయితే భూమి నుంచి అయితే పుట్టారనమాట. అంటే భూదేవత కూతురని ఒక విధంగా అయితే చెప్పవచ్చు. ఇంకా అమ్మవారికి నైవేద్యాలు గాని ఏవైనా సరే భూమి లోపల నుంచి వచ్చినవి అయితే చాలా ఇష్టం అనమాట. అంటే మనకి చూడు, ఇప్పుడు కందదుంపే భూమి లోపల అవుతుంది కదా, అలాగనమాట. అలాంటివి చెనక్కాయలు అలాంటివన్నీ కూడా అంటే సూర్యకాంతి అయితే తగలకుండా ఉన్నవన్నమాట. ఇంకా అలాగే ఇక్కడైతే వినాయకుడి విగ్రహం కూడా ఉంటూ పెట్టాను, పసుపు ముద్ద కూడా పెట్టాను అనమాట. అది మీ ఇష్టమని. ఇంకా ఈ రోజు అయితే మట్టిది అయితే పెట్టాను అనమాట. మట్టి ప్రమిది పెట్టుకుంటే చాలా మంచిది. మీరు రోజు కూడా మట్టి ప్రమిది పెట్టుకున్నా చాలా మంచిది అనమాట. ఇంకా ఉప్పు దీపం పెట్టుకుందాము అనేసి అయితే ముందు రోజు అయితే అంటే ఫస్ట్ రోజు పెట్టుకున్నాను అనమాట. ఇంకా అలాగే ఒక నిమ్మకాయ కూడా పెట్టుకోండి అమ్మవారి దగ్గర. ఇంక ఈ 9 రోజులు కూడా ఆ నిమ్మకాయనైతే తీయకండి. అలాగే వినాయకుడిని కూడా కదపకండి. అంటే మీరు 3 రోజులు చేస్తారంటే 3 రోజులు, 5 రోజులు చేస్తారంటే 5 రోజులు, 9 రోజులు చేస్తారంటే 9 రోజులు. అది మీ ఇష్టం, అంటే మీ ఓపిక అనమాట. 9 రోజులు చేస్తామంటే అసలు అంటే గణపతిని అలా కదపవద్దు. లేదు అంటే అవి నిమజ్జనం అయిన తర్వాత మరి కింద ఎక్కడో సపరేట్ పీఠకం అయితే పెట్టి మళ్ళీ పూజ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడైతే అమ్మవారికి రోజు నైవేద్యంగా మనము ఎర్రకందమాలం దుంప, వీలైతే దానిమ్మ గింజలు ఉంటాయి కదా, ఆ దానిమ్మ గింజలు అయితే పెట్టుకోవాలి, ఎరుపుగా ఉంటాయి కాబట్టి. ఇంకా అలాగే ముఖ్యంగా పానకం కూడా పెట్టాలన్నమాట. ఈ తీపి దుంప అలాగే పానకము 2 కూడా స్కిప్ చేయకండి, కంపల్సరిగా పెట్టాలన్నమాట. ఎందుకంటే అమ్మవారు శాంతి స్వరూపినిగా ఉండాలంటే పానకం అయితే తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇంకా మీకు కలిగిన నైవేద్యం అయితే పెట్టుకోండి. పరమాన్నము, పులిహోర అలాంటివి ఏదో రోజుకు నైవేద్యం చేసి పెట్టుకోండి. లేదు రోజుకో నైవేద్యం పెట్టుకోలేము అంటే ఇంకా మీ అంటే పరమాన్నం చేసుకోవచ్చు. ఏదో లేదంటే మీ పండు ఏదో ఒకటి
ఎలాగో పానకం పెడతాము, కందదుంప అయితే నైవేద్యంగా పెడతాం కాబట్టి, అదే చిలకడ దుంప అంటారు కదా ఎర్రకందమాలము, అది పెడతాం కాబట్టి. ఇంకా మీకు ముందు రోజు అంటే ఫస్ట్ రోజు కొబ్బరికాయ అయితే కొడతారు. ఆ 9 రోజులు కూడా 9 అవతారాలు కాబట్టి కొడతారు. లేని వాళ్ళు ఫస్ట్ రోజు లాస్ట్ రోజు కొట్టుకోవచ్చు అనమాట కొబ్బరికాయ. ఫస్ట్ అయితే వినాయకుని పూజ అయితే చేశానన్నమాట. వినాయకుని పూజ కూడా అష్టోత్తరాలు అన్ని కూడా అయిపోయిన తరువాత, అంటే వినాయకుని అష్టోత్తరాలు మీ ఇష్టమైన వినాయకుని పూజ అంతా అయిపోయి వినాయకుని హారతి అంతా ఇచ్చేసిన తరువాత ఇంకా అమ్మవారి అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను అనమాట. ఆవాహనము, ధ్యానము అన్ని కూడా ఉంటాయి. అమ్మవారు బుక్ ఉంటుంది అనమాట. ఆ బుక్ లో అన్ని ఉంటాయి ఎలా చేసుకోవాలో అనేసి. ఇంకా అష్టోత్తరాలు అయితే చదువుకొని కుంకుమ పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఈ అష్టోత్తరాలు చదివినప్పుడు ఎర్ర పువ్వులు ఉంటే ఎర్ర పువ్వులతో అంటే అష్టోత్తరం చదివినప్పుడు పూజ చేస్తే మంచిది. లేదనుకుంటే ఇలా ఎర్ర కుంకుమ ఉంటుంది కదా, ఎర్ర కుంకుమతో చేసుకుంటే మంచిది. లేదు ఏవి లేవు అనుకుంటే అక్షింతలు కూడా వేసుకోండి. బియ్యంలో కుంకుమ వేసుకుంటే ఎరుపు అక్షింతలు అయిపోతాయి. వాటితో కూడా అష్టోత్తరాలు చదివినప్పుడు అయితే పూజ అయితే చేసుకోండి అనమాట. ఇలా మీకు వీలైన మట్టుకి పేటకం పెట్టినా ఇలానేని మామూలు పెట్టుకున్నా నేను పూజా మందిరంలో చూపించిన విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇంకా చెప్పాలి అంటే కలిసిమైతే పెట్టుకున్నా మీ ఇష్టమే, పెట్టుకోపోయినా మీ ఇష్టమేనమాట. పెట్టుకుంటే ఒక సైడ్ కి పెట్టుకుంటారు. ఇంకెక్కడైతే నేను గుడికైతే వచ్చానన్నమాట. ఇక్కడ స్వామివారు వారాహి నవరాత్రులు అయితే చేపిస్తున్నారు. 2 పూటలు కూడా మాకు ఎదురుగే ఉంటుందన్నమాట గుడి. ఇంకా అక్కడికి కూడా వచ్చానన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే గుడి దగ్గర పూజ అయిపోయిన తర్వాత నేను ఇంటి దగ్గర అయితే చేసుకున్నాను అనమాట. కాకపోతే ఒక లైన్ విధంగా ఉంటుందనేసి ఫస్ట్ ఇంటి దగ్గరికి పెట్టేసి తర్వాత గుడి దగ్గర అయితే పెట్టాను. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే రోజు కూడా తలకు స్నానం అయితే చేయనవసరం లేదు. ముందు రోజు లాస్ట్ రోజు చేసుకుంటే సరిపోతుంది అనమాట. చేసేవాళ్ళు డైలీ చేసుకోవచ్చు. అలాగే డేట్ ప్రాబ్లం ఉండే వాళ్ళు డేట్ అయినప్పుడు 5 రోజులు మానేసి తర్వాత చేసుకోవచ్చు అనమాట. మీకు ఏవైనా డౌట్లు ఉంటే కామెంట్ లో చెప్పండి, నాకు తెలిసిందైతే క్లియర్ చేస్తాను. ఇంతే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.